60 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఎస్ఈబి అధికారులు. ఇతర ప్రాంతాల నుండి విచ్చలవిడిగా గంజాయిని తరలిస్తున్న కిషోర్, అభినయ్, సుమంతులకు గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఈబి డిఎస్ఈఓ ఎం వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో ఎస్ఈబి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ లతా నాయకత్వాన పొత్తూరు గ్రామ పరిధిలో కేర్ డెంటల్ కాలేజ్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో టొమాటో క్రిస్టా కార్లు, 12 కేజీల గంజాయి, 2,28,690 రూపాయల నగదు, ఒక కారును మరియు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్టార్ట్ చేస్తా. గుంటూరు జిల్లా సబ్ స్టేషన్ 2 నుంచి ఈరోజు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి వెంకటేశ్వరరావు, అలాగే ఏఈఎస్ కృష్ణకిషోర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ లతా మేడం కలిసి ఈరోజు ఈ గంజాయికి సంబంధించినటువంటి కేసు దృష్ట్యా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ రానున్న ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇక్కడున్న సమాచారాలను కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ అందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది కారణం ఏంటంటే మా సెబ్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ ఆఫీస్ గారు వారి యొక్క క్లోజ్ సూపర్విజన్లో ఎక్కడ కూడాను ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగద్దని చెప్పేసి వాటన్నిటి కూడాను మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం, తద్వారా మేము రకరకాల రైడ్స్ అందులో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం కూడాను అనేక చోట్ల గట్టిగా రైడ్లు చేయించాం. ఇదే క్రమంలో మన 2 టౌన్ సెబ్ ఇన్స్పెక్టర్ లతా మేడం గారికి రాబడినటువంటి సమాచారం మేరకు నిన్న పుత్తూరు విలేజ్ దగ్గర హైవే పైన రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 వెహికల్స్ తారసపడ్డాయి. ఒకటి వచ్చేసి ఇన్నోవా క్రిస్టా, రెండోది టొయోటా గ్లాన్సా. 2 వెహికల్స్ కూడా అనుమానాస్పదంగా రావడం, దాటిని అప్పటికే ఉన్న సమాచారం మేరకు చెక్ చేస్తే వాటిలో సుమారు 60 కేజీల గంజాయిని ఉండడం వాళ్ళు కలిగి ఉన్నారు. దాని మీద వాళ్ళందరినీ కూడా ఇంకా అక్కడికక్కడికి మీడియాని కూడా చూపించుకొని ఆ వెహికల్స్ని పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేసిన దాని మీద అక్కడ ఈ 60 కేజీల గంజాయితో పాటు మొత్తం 3 వ్యక్తులు, 2 కార్లు, వాటితో పాటుగా 2,28,690 రూపాయల క్యాష్, అలాగే ఈ గంజాయిని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏవైతే ఈ పిన్స్ కొట్టేసి ఈ ప్యాక్స్ ఎలా అయితే చేస్తున్నారో ఆ ప్యాక్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక్కొక్కటి 2 కేజీస్ లెక్కన ప్యాక్ చేసి వాటిని సంబంధించినటువంటి మెటీరియల్ కూడా దాంట్లో వాటి పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ పేర్లు వివరాలు చూసుకుంటే ఒక అతను మెయిన్ పర్సన్ కిషోర్ గాను, 2వ పర్సన్ అభినయ్ గాను, 3వ పర్సన్ సుమంత్ అని చెప్పేసి మన యొక్క ఎంక్వైరీలో తెలిసింది. వీళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వారి యొక్క కన్ఫర్మ్ స్టేట్మెంట్ కూడా అక్కడే స్పాట్లో రికార్డ్ చేయించుకొని దాని మంచి సమస్యలు చేసుకుని కేసు కూడా లతా మేడం డైరెక్ట్గా ఆమె ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఇందులో మేము ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, తర్వాత అలాగే దీనికి ఉన్నటువంటి లింక్స్ అన్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇతను చూసినట్టయితే 23వ తారీఖున ఈ అభినయ అతను ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ అతను 23వ తారీఖున బెంగళూరు నుంచి బయలుదేరి కిషోర్ అనే అతను మెయిన్ పర్సన్, ఇతను బెంగళూరు నుంచి మన యొక్క కృష్ణా కార్లో బయలుదేరి ఒరిస్సా స్టేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మధ్యలో అక్కడక్కడ బ్రేక్లు అవుతాం, అవి కూడా ఉన్నాయి, మనతో కూడా ట్రాకింగ్ ఉంది. ఆ బ్రేక్లు అవుతూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 4th పర్సన్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకోవడం. అప్పటికే ఇతనికి ప్రీవియస్ కాంటాక్ట్స్ కూడా వెరిఫై చేస్తాం. ఇంకా ఇతనికి ఆ కాంటాక్ట్ మీదనే ఫోన్ నెంబర్ రావడం, ఆ ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత ఫోన్ పేల ద్వారా 3.5 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. కజిన్ నుంచి ఫోన్ నుంచి 3.5 లక్షలు పంపించిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే అవతల వైపున చిత్రసేన్
చిత్రసేన అనేటువంటి పర్సన్ కూడా కిలార్ చిత్రసేన అనే పర్సన్ కాంటాక్ట్ చేశాను. అతని ఫోన్పేలో అమౌంట్ వేసి ఆ పర్సన్ని నేను కాంటాక్ట్ చేసిన కొర్రాపుట్టు ఏరియాలో ఒడిశా స్టేట్ దగ్గర అరగంట అనే విలేజ్ దగ్గర ఆ పర్సన్ తెలుసుకొని అతనికి బ్యాలెన్స్ డబ్బులు 75,000 రూపాయలు చేసి 60 కేజీలు ఏదైతే గంజాయి అంటే అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వస్తా వెహికల్ చేసుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా దర్యాప్తు తీసుకొని వచ్చి ఈ రోజున నిన్న ఉదయం సుమారు 10 గంటలకి ఈ కొత్తూరు విలేజ్ దగ్గర టీ బస్ ఆగి ఉంటే మన సిఏ గారికి రావడం సమాచారం నాకు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసాం. దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయాల మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో ఇంకెవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. పైనుంచి మా అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ పండించడం కానీ కలిగి ఉండటం కానీ ఎట్టి పరిస్థితులు కూడా నేరాలు కాబట్టి, అలాగే ఈ వాటర్ కూడా ఉపయోగించుకోవడం కూడా నేరాలు కాబట్టి ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు తెలియజేస్తాము. ఇందులో ఆల్ వర్త్ సుమారుగా మీరు చూసినట్టయితే ఇప్పుడు గంజాయిని 60 కేజీల గంజాయి ఇది చూస్తే ఇదంతా కూడా ప్యూరిఫైడ్ డ్రై గంజాయి. దీని యొక్క కాస్ట్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 15 లక్షల వరకు ఉంటుంది. అలాగే కారు క్రిస్టా వచ్చేసి దాదాపు 20 లక్షల దాకా ఉంటుంది. అలాగే ఇంకొకటి టొయోటా మా గ్లాన్సా కూడా 7 లక్షల దాకా కలిగి ఉంటుంది. వాళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి క్యాష్ కూడా 2,25,000 రూపాయల 690 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేసుకున్నాం. 7 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసుకున్నాం. అలాగే బ్యాంకింగ్ మెటీరియల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ చూసుకుంటే సుమారు 44 లక్షల రూపాయల పైబడి పడుతున్నటువంటి ప్రాపర్టీని మనం ఈ రోజున సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడాను ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరిని కూడా తెలియజేస్తున్నాం. ఇంకెవరికైనా ప్రజలకు కూడా ఇందులో తెలియజేసేటట్టే గాంజా కలిగి ఉండటం, ఉపయోగించడం, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇది చాలా పెద్ద నేరం. ఈ